వనములేల బాలరాణి ఎవరి వంటూ నగరవేల బాలరాజు చేరారాగా. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని పద్మ అవార్డులు వరించాయి. తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ అవార్డు దక్కింది. అంతరించిపోతున్న ప్రాచీన సంగీత వాయిద్యమైన బుర్రవీణ కళకు కొండప్ప జీవం పోస్తున్నారు. బుర్రవీణ వాయిస్తూ రామాయణంతో పాటు ఆధ్యాత్మిక గ్రామీణ గాథలను పాడుతూ గ్రామీణ ప్రాంత వాసులను కొండప్ప అలరిస్తున్నారు. రామాని దయారాగా పోయేనా మమ్ము రచించుటగు బారామాయనా. నామానాసమునందు యమారుని బాధ, నామానాసమునందు యమారుని బాధ. దాసరి కొండప్ప తన తాతల కాలం నాటి నుంచి వస్తున్న బుర్రవీణ కళను నమ్ముకుని పాటలు పాడుతూ జీవనం సాగిస్తున్నాడు. తన తండ్రి నుంచి ఈ బుర్రవీణ కళపై పట్టు సాధించాడు. అయితే గతంలో బుర్రవీణ వాయిద్యం వాయిస్తూ భిక్షాటన చేస్తూ జీవనం గడిపేవారు. అనంతరం లయబద్ధంగా వాయిస్తూ ఆధ్యాత్మిక పాటలు పాడుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. పూలవాన కూరేయాలి నడిద రాజా, వాన కాదు వరుద రాజా, పూలవాన కూరేయాలి నడిద రాజా. తెలంగాణతో పాటు ఆంధ్ర, కన్నడలోనూ బుర్రవీణ వాయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న కళను నమ్ముకున్న కొండప్ప ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా బుర్రవీణను వదిలేలేదు. బుర్రవీణ వాయిద్యకారుడు కొండప్ప కళను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2022లో రాష్ట్ర స్థాయి పురస్కారం అందజేసింది. గవర్నర్ తమిళసై చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. దాసరి కొండప్ప ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మన్ననలు పొందారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ సాధించిన బలగం సినిమాలోనూ కొండప్ప తన గాత్రాన్ని వినిపించారు. అయ్యో శివుడా ఏమాయే అనే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం బుర్రవీణ వాయిస్తూ రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర వంటి కథలు చెబుతున్న వారిలో దాసరి కొండప్ప ఒక్కరే ఉన్నారు. గతంలో ఆయన దూరదర్శన్లోనూ ప్రదర్శనలిచ్చారు. అయితే కొండప్ప వాయించే బుర్రవీణ ఎంతో ప్రత్యేకమైంది. తన బుర్రవీణను తానే తయారు చేసుకుంటారు. చిన్న చిన్న జలధరింపు గంటలతో 24 రకాలుగా బుర్రవీణను వాయించడం కొండప్ప ప్రత్యేకత. పండగలు జరిగినప్పుడు బుర్రవీణ వాయిస్తూ వచ్చిన డబ్బులతో జీవితం గడుపుతున్నారు. దాసరి కొండప్ప అంతరించిపోతున్న కళకు పద్మశ్రీ అవార్డుతో కేంద్రమిచ్చిన గుర్తింపు ఆ కళకు ప్రాణం పోసినట్టయింది. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న దాసరి కొండప్పకు పద్మశ్రీ అవార్డు వరించడంతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం. నా పేరు బుర్రవీణ కొండప్ప అంటారు సార్. అదే దామరగిద్దనే మాది బుర్రవీణ. ఇక్కడ అక్కడక్కడ ప్రోగ్రాంలో కూర్చుంటాను. ఇక అందరూ కూడా మాకు సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. మన పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఎవరు నరేంద్ర మోడీ ఇచ్చారు. ఇంకా ఇదే ప్రోగ్రాంల మీద కాలక్షేపం చేస్తాను సార్. చాలా దూరం గుంటూరు పోయిన చెట్సీర పోయిన సినిమా షూటింగ్ అక్కడ పోయినా. ఇక్కడ కూడా ఇప్పుడు మన కలెక్టర్ దగ్గర కూడా వచ్చినాయి. ఇక్కడ వచ్చినా కానీ కాయలు తెచ్చుకోమంటారు. కాయలు దొరకకపోతే ఎక్కడన్నా సుధాంచి తెచ్చుకున్నాను సార్. తీసుకురావాలి సార్. ఇక్కడ పాండరపురంలో దొరుకుతామంటే కాయలు పాండరపురం పోయి తీసుకురావాలి కాయలు. పోయింది కాయ మంచిగా ఉండదు సార్. అంతమందికి మనసుకు వచ్చినందుకే అవార్డు ఇస్తారు సార్. అట్లా ఆపోటి వంటి గారు 250 మంది కళాకారులు ఎవరికి రాలేదు. మాకు వచ్చింది నారాయణపేట జిల్లాకి రికార్డు వచ్చింది. దామరగిద్ద మండలం, నారాయణపేట జిల్లా. ఇక కొండప్ప పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడంతో నారాయణపేట జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు పలువురు రాజకీయ నేతలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. స్టేజీ పైన బలగం సినిమాలో పాడిన పాట, ఓ భక్తి పాటను లయబద్ధంగా బుర్రవీణ వాయిస్తూ అందర్నీ అలరించారు. బుద్ధి కలిగి ముద్దుగుండు వద్దే మానస నీవు,
జై బుద్ధి కలిగి ముద్దు కొండు వద్దే అద్దు లేక పెద్దల మాట రద్ది సాయాకున్నావేమో